దీంతో మన పాలల్లో నీళ్లు కలిసినాయా లేకపోతే పాలల్లో పొడి కలిసిందా, క్రీమ్ ఏమన్నా కలిపారా, పాలు ఎక్కువ ఫ్యాట్ రావడానికి అంటే ఎక్కువ చిక్కగా ఉండటానికి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎప్పటి వరకు వాడచ్చు, ఇది పగలకుండా ఉంటే ఎప్పటి వరకైనా వాడచ్చు. ఇట్లాంటిది ఒకటి పాలు అమ్మే వాళ్ళ దగ్గర, పాలు కొనే వాళ్ళ దగ్గర, అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలి లాక్టోమీటర్ అనేది. పాల మీద మీగడ ఇంత మందంగా కడుతుంది, మా పాలైనా పాలు మంచిగా పోస్తాడు. ఒకటి ఫేమస్ డైలాగులు పాల గురించి కొన్ని చూద్దాం. ఏందండి పాలు పలచగా వస్తున్నాయి అంటే, మా బర్రె ఎక్కువ నీళ్లు తాగిందండి ఈ రోజు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఓకే, కొంతమందికి స్వచ్ఛంగా పాలు పోస్తున్నా కూడా హౌస్ హోల్డర్స్ అంటే పాలను తీసుకునే వాళ్ళు పాలలో నీళ్లు ఉన్నాయండి, పాలు పలచగా ఉన్నాయండి అని చెప్తారు. వీటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ ఉంది, అది నా చేతిలో ఉంది. ఏంటి అంటే లాక్టోమీటర్. దీన్ని ఎలా టెస్ట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఏ డిగ్రీస్ లో ఉంటే నీళ్లు కలిసినాయి, ఏ డిగ్రీస్ నుంచి ఏ డిగ్రీస్ లో ఉంటే మనకి పాలల్లో పొడి లేదా క్రీమ్ కలిసింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లాక్టోమీటర్ని ఇప్పుడు మనం పాలల్లో వదులుతున్నాము.